ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం ఫిజీ దేశానికి బయలుదేరి వెళ్లారు. బంగ్లాదేశ్లో నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. చండీగఢ్లోని మణిమజ్రాలో నిరంతర నీటి సరఫరా పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు బ్రిటన్పై విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం ఫిజీ దేశానికి బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ఫిజీతో పాటు న్యూజిలాండ్, తైమూర్ లెస్టేట్లను సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా ఈ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. అలాగే యాక్ట్ ఈస్ట్ పాలసీకి భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మూడు దేశాల్లోని భారతీయ ప్రవాసులతో సైతం రాష్ట్రపతి ప్రత్యేకంగా సమావేశమవుతారు. బంగ్లాదేశ్లో నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. చర్చల కోసం ప్రధానమంత్రి షేక్ హసీనా చేసిన ప్రతిపాదనను నిరసనకారులు తిరస్కరించారు. విద్యార్థులు, ప్రజల నిరసనల మధ్య ఉదయం నుంచి చాలా వరకు దుకాణాలు, ఇతర ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. భారీ హింసాకాండతో బంగ్లాదేశ్ అంతటా ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించిన తర్వాత పాఠశాలలతో సహా అన్ని విద్యాసంస్థలు గత 2 వారాలుగా మూసివేయబడ్డాయి. రాజధాని ఢాకా, దాని సమీప జిల్లాలే కాకుండా దేశవ్యాప్తంగా చిట్టగాంగ్, బోగురా, సిల్హెట్, ఇతర పట్టణాల నుండి కూడా సామూహిక నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి షేక్ హసీనా తన నివాసం గానో భవన్లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చండీగఢ్లోని మణిమజ్రాలో నిరంతర నీటి సరఫరా పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. నిరంతర నీటి సరఫరాతో సుమారు 1,00,000 మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, మణిమజ్రా వద్ద 4 MGD వాటర్ ట్యాంకులను నిర్మించామని, 12,000 కొత్త నీటి కనెక్షన్లను ఏర్పాటు చేశామన్నారు. అధిక పీడన సరఫరా ద్వారా నీటి నిల్వను తగ్గించి నీటి వృధాను నివారించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే లీకేజ్ తగ్గింపు, స్మార్ట్ మీటరింగ్, భూగర్భ జలాలపై పరిమితంగా ఆధారపడటం, శక్తి వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా నీటి వనరుల పెంపుదల వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టు చేపట్టామని మంత్రి అమిత్ షా వివరిస్తూ, जल जीवन मिशन के तहत पूरे देश के स्वच्छ पानी हर नागरिक को उपलब्ध हो, हर घर के अंदर नल से जल पहुंचे, इसका प्रबंध हो. इसके लिए एक योजना मोदी जी अपनी दूसरी टर्म में लेकर आए और आज मैं कह सकता हूं 7 साल के कम अंतर में 15 करोड़ घरों में पानी पहुंचाने का काम पूरा हो गया है. देश के 74% 74% घरों में पीने का पानी स्वच्छ उपलब्ध हो गया है. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రిటన్పై సంచలనాత్మక విజయాన్ని సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. ఇరు జట్లు 1-1 సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు దారితీసింది. దీంతో షూటౌట్లో 4-2 ఆధిక్యంతో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఇలా ఉండగా లక్ష్య సేన్ సెమీఫైనల్ మ్యాచ్ ఓటమి పాలయ్యారు. రేపు సాయంత్రం జరగనున్న మ్యాచ్లో కాంస్య పథకానికి పోటీ పడనున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా షాపూర్లోని హర్దౌల్ బాబా ఆలయంలో గోడ కూలిపోయిన ప్రమాదంలో 9 మంది చిన్నారులు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈరోజు ఉదయం జరిగిన ఈ ఘటనలో గాయపడిన చిన్నారులను రక్షించి ఆసుపత్రికి తరలించామని కలెక్టర్ దీపక్ ఆర్యా తెలిపారు. ఈ విషాద ఘటనలో పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వక్ఫ్ చట్టానికి అనేక సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టనుందని భారతీయ జనతా పార్టీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లాంటి 40 సవరణలు ఈ బిల్లులో ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం వక్ఫ్ బోర్డులు కలిగి ఉన్న ఏకపక్ష అధికారాలను తగ్గించే లక్ష్యంతో పాటు చట్టంలోని కొన్ని క్లాసులను రద్దు చేయాలని బిల్లు ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక,
సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. వాయనాడ్లో గత మంగళవారం సంభవించిన భారీ కొండ చర్యలు విరిగిపడిన ప్రమాదంలో ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ నేతృత్వంలో 6వ రోజు కొనసాగుతున్న గాలింపు చర్యల్లో ప్రధానంగా మలప్పురం జిల్లాలోని చలియార్ నదిలో మరింత ముమ్మరం చేశారు. కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటివరకు 361 మందికి పైగా మరణించారని అధికారులు ధృవీకరించారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మండి, కులు జిల్లాల్లో మేఘాల విస్ఫోటన ఘటనలో గల్లంతైన వారి కోసం ఈరోజు 4వ రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 44 మంది అదృశ్యమవగా సిమ్లా జిల్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ గాలింపు బృందంతో ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాలింపు చర్యల కోసం మోహరించిన బలగాలను పెంచుతామని, ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సేవలు అందించాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, జలశక్తి, ఫుడ్ అండ్ సప్లై డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు నిన్న అర్ధరాత్రి మేఘాలు పేలడంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన 2 వంతెనలు దెబ్బతిన్నాయి. ముంబైలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. పూణేలో కూడా భారీ వర్షం కురిసింది. నాసిక్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సతారాకు ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లోని నదుల్లో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. గంగాసాగర్, మౌసుని ద్వీపం, పత్తర్ ప్రతిమలోని గోబర్తన్పూర్, గోరమారా ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలల కారణంగా నది ఒడ్డున కరకట్టలు తెగిపోయాయి. ఈరోజు ఈ ప్రాంతాలలో ప్రమాదపు హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం దృష్ట్యా అమెరికా, బ్రిటన్ దేశాలు తమ పౌరులను తక్షణమే లెబనాన్ విడిచిపెట్టవలసిందిగా సూచించాయి. కొన్ని విమానయాన సంస్థలు దేశంలో కార్యకలాపాలను నిలిపివేసినప్పటికీ మరికొన్ని విమానాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని, పౌరులు మధ్యప్రాచ్య దేశం నుండి బయలుదేరడానికి అందుబాటులో ఉన్న ఏదైనా విమానం ద్వారా స్వదేశానికి వచ్చేయాలని లెబనాన్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కాగా ఇటువంటి ప్రకటనలు ఇప్పటికే భారత్, స్వీడన్ లాంటి దేశాలు జారీ చేశాయి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా అధికారిక పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులను తీసుకురావడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచడం లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం వివిధ కంపెనీల సీఈఓలతో సహా ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, చర్చలు జరపనున్నారు. భారత పురుషుల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతున్న 2వ వన్డేలో శ్రీలంక మొదట టాస్ గెలిచి 240 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో భారత్ ఇప్పటి వరకు 22 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం ఫిజీ దేశానికి బయలుదేరి వెళ్లారు. బంగ్లాదేశ్లో నిరసనకారులు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. చండీగఢ్లోని మణిమజ్రాలో నిరంతర నీటి సరఫరా పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు బ్రిటన్పై విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.